ఈరోజు కృష్ణ చైతన్య డిగ్రీ కాలేజ్లో ముచ్చిరెడ్డిపాలెం నార్కోటిక్స్ డ్రగ్స్ మీద మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. కాలేజీలో ఉన్న స్టూడెంట్స్ అందరూ దానికి ఆ సదస్సుకు హాజరయ్యారు. ఈ అవగాహన సదస్సులో పిల్లలందరికీ కూడా మేము ఒకటే చెప్పాం, ఎక్కడా కూడా చెడు అలవాట్లకి లోన్ కావద్దు, యువత వాళ్ళ భవిష్యత్తుని పాడు చేసుకోవద్దు. అట్లాగే నార్కోటిక్ డ్రగ్స్ అయినటువంటి ఈ డ్రగ్స్ అయితేనేమి, అలాగే గంజాయి అయితేనేమి, వైట్నర్ అయితేనేమి, వాటి వల్ల మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీరు మీ లైఫ్లో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేరు. అట్లాగే మీరు ఒక మంచి భవిష్యత్తు అనేది కోల్పోతారు. మీ చదువు మీద ధ్యాస పెట్టి చదువుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, చెడు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహవాసాలు చేయొద్దు. వాళ్ళతో తిరిగినందువల్ల మీ మార్గం అనేది సరైన మార్గంలో వెళ్ళలేరు, మీరు చెడు మార్గంలో వెళ్తారు. తర్వాత ఫ్యూచర్లో కూడా మీరు ఏది చేయాలన్నా కూడా ఒక కేసులో కానీ ఏదైనా ఈ గంజాయి కేసు కానీ ఇట్లాంటి వాటిలో మీరు ఉంటే కనుక అడిక్షన్ అయిపోతే మీరు మీ భవిష్యత్తు పాడైపోతుంది. వాళ్ళకి ఉద్యోగాలు రావడం కష్టమవుతుంది, వాళ్ళ మీద కేసులు ఉంటాయి. అట్లాగే ఎక్కడికి వెళ్ళినా కూడా జాబ్స్లు, పాస్పోర్ట్లు వాటిలో కూడా మీకు రాకుండా ఆగిపోతాయి. అందుకని మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దని చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైనా కూడా వీటి గురించి సమాచారం ఉంటే, గంజాయి కానీ డ్రగ్స్ ఎక్కడైనా సమాచారం ఉన్నా కూడా టోల్ ఫ్రీ నెంబర్ 1933కి కాల్ చేయమని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ స్టడీస్ మీద చేసుకుంటూ, అట్లాగే ఫ్రెండ్స్ ఎవరైతే చెడు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన వాటికి కాకుండా ఎక్కువ క్రీడల పట్ల కానీ, అట్లాగే వాళ్ళు ఆల్టర్నేట్ మ్యూజిక్ కానీ, తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మీద, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ మీద దృష్టి సారించాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లాగే యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ కాలేజీల్లో కూడా చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది గమనించి పోలీసులకి సమాచారం ఇవ్వాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది. ఈ నార్కోటిక్స్ డ్రగ్స్కి సంబంధించి, ఈ కేసులకు సంబంధించి శిక్షలు ఎట్లా ఉంటాయి అనేది కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. అందరూ కూడా బాగా దీన్ని అవగాహన చేసుకొని మంచి అవగాహన సదస్సు నిర్వహించాలని చెప్పి ప్రిన్సిపల్ అందరూ కూడా చెప్పడం జరిగింది.